మనకేవి ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం ఏమీ లేకుండా కూడా మనం వెళ్ళి టెస్ట్ చేసుకునేవి హీమోగ్లోబిన్ టెస్ట్. దాంతోపాటు సిబిసి అంటారు. హీమోగ్లోబిన్ మటుకు కాదు, ఆ ఒక్క బ్లడ్ శాంపుల్ మీద చాలా విషయాలు కనుక్కోవటానికి అవకాశం ఉంది. అందుకని అదే శాంపుల్ మీద అవన్నీ చేయటం జరుగుతుంది. వీటిలో మనకి బ్లడ్లో, రక్తంలో ఏమి తేడాలు ఉన్నాయన్నది తెలిసిపోతుంది. ఎనీమియా ఉందా అంటే ఇది మన రక్త కణాల్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, తక్కువ ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా, ఏది తక్కువ ఉంది, ఏది ఎక్కువ ఉంది అని తెలుసుకోవటం జరుగుతుంది. ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రస్తుతం లెబారెటరీ ప్రాక్టీస్లో ప్రతి టెస్ట్ పక్కన ఆ టెస్ట్ పేరు రాసి దాని పక్కన ఒక వాల్యూ రాస్తారు. దాని తర్వాత నార్మల్ రేంజ్ అని రాస్తారు. అంటే నార్మల్గా ఎంత ఉండవలసిందో ఆ ఫిగర్స్ అక్కడ పక్కన ఉంటాయి. అవి చూసుకుని మనం అర్థం చేసుకోవచ్చు నార్మలా అబ్నార్మలా అని. ఇది జనరలీ స్పీకింగ్ ఇది చాలు. కానీ మనకి ఏదో జబ్బు ఉన్నప్పుడు, ఏదో ప్రాబ్లం ఉన్నప్పుడు ఇవి మట్టుకు సరిపోదు. ఈ రిపోర్ట్స్ని మనకి కావలసిన డాక్టర్నన్నా లేకపోతే పెథాలజీ ల్యాబ్లో ఉన్న కన్సల్టెంట్ అన్నా వాళ్ళతోనన్నా డిస్కస్ చేసి అర్థం చేసుకోవాలి. ఎనీమియా ఒకటి తెలుసుకోవచ్చు, మిగతా రక్త కణాల్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే అవి కూడా తెలుసుకోవచ్చు ఈ సిబిసి అన్న టెస్ట్లోంచి. అలాగే కొలెస్ట్రాల్, లిపిడ్, క్రియాటినిన్, యూరియా, లివర్ ఫంక్షన్ టెస్ట్, రీనల్ ఫంక్షన్ టెస్ట్ ఇవన్నీ కూడా రొటీన్గా కూడా చేసుకుంటారు. వీటిలోంచి మనకి మన శరీరంలో ఉన్న ప్రతి అంగానికి ఉన్న లక్షణాలు ఈ టెస్ట్లలో తెలుస్తాయి. ఇవి మనమే వెళ్ళి చేసుకుంటే ఒక రకం, ఏ అంగంలో ప్రాబ్లం ఉండొచ్చు అన్న అనుమానంతో చేసితే ఆ రిపోర్ట్స్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని పరీక్షించటం అసలు కరెక్ట్ అన్న విధం. ఇవే కాకుండా జ్వరాలకి కారణాలు అవన్నీ కూడా బ్లడ్ టెస్ట్లో జరుగుతాయి. మలేరియా ఉందా, టైఫాయిడ్ ఉందా, వైరల్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా, డెంగీ ఉందా, ఇవన్నీ కూడా రక్త పరీక్షలలో తెలిసిపోతాయి. ఇవన్నీ చాలా రెగ్యులర్లీ అన్ని లెబారెటరీస్లో జరిగే టెస్ట్లే. ఇవన్నీ కాకుండా స్పెషల్ టెస్ట్స్ అని కూడా కొన్ని ఉంటాయి. అవి అన్ని లెబారెటరీస్లో కూడా లభించవు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమిటంటే హార్మోన్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, టెస్టోస్టిరాన్, ఇటువంటి హార్మోన్స్ ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకున్నా సరే, లేకపోతే ఏదో డాక్టర్ రాసి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉందా అని చూడటానికి రాసినా సరే ఇవి స్పెషల్ టెస్ట్స్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ టెస్ట్లు ఇంకా ట్యూమర్ మార్కర్స్ అలా చాలా ఉంటాయి. హెవీ మెటల్, బ్లడ్లో ఉన్న మెటల్స్ ఎవాల్యుయేషన్, వైటమిన్ టెస్ట్, ఐరన్ టెస్ట్ ఇవన్నీ కూడా రొటీన్ అని చెప్పలేము. ఇవన్నీ కొంచెం స్పెషల్ టెస్ట్స్ ఉంటాయి. ఈ టెస్ట్లు చేయాలంటే వీటికి సరిపడా మనకి అటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. అవన్నీ చేసే ఆ లెబారెటరీ స్పెషలిస్ట్ కావాలి. ఆ లెబారెటరీకి ఒక అక్రెడిటేషన్ ఉండాలి. ఆ లెబారెటరీ సక్రమంగా చేస్తుందా లేదా అన్నది పరీక్షించి రిజిస్ట్రేషన్స్ చేస్తారు. అటువంటివి ఉన్నాయా ఆ లెబారెటరీకి అన్నది కూడా తెలుసుకోవాలి. పక్కనున్నది కదా అని ఏదో ఒక లెబారెటరీకి వెళ్ళిపోవటం మంచిది కాదు. లెబారెటరీ గురించి కనుక్కుని మనం చూస్ చేసుకోవాలి. ఇలాంటి టెస్ట్లకి చేయాలన్నప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి. హార్మోన్ టెస్ట్, కార్టిసాల్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ ఇవన్నీ కూడాను ఎప్పుడంటే అప్పుడు 24 అవర్స్లో ఒక రోజులో ఏ టైంలోనన్నా చేసుకోవడానికి వీల్లేదు. హార్మోన్స్ కంటే ఏ టైంలో బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసి టెస్ట్ చేయాలి అన్నది లెబారెటరీలో వాళ్ళు నిర్ణయించుంటారు. ఆ రకంగా మనం ఆ టైంకి వెళ్ళి శాంపిల్ ఇవ్వాలి. చాలా కామన్లీ చేసే టెస్ట్లు ఏంటి? బ్లడ్ షుగర్ ఇంకా లిపిడ్, కొలెస్ట్రాల్ ఇవి డయాబెటీస్ ఉందా లేకపోతే కొలెస్ట్రాల్ జబ్బు ఉందా అవన్నీ తెలుసుకోవాలంటే వీటికి కూడా ఒక కండిషన్లోనే చేసుకోవాలి. ఇవి ఫాస్టింగ్ శాంపిల్స్ అంటారు వీటిని. ఫాస్టింగ్లోనే ఈ శాంపిల్స్ మనం ల్యాబ్కి వెళ్ళి ఇవ్వాలి.
ఫాస్టింగ్ అంటే ఏంటి? నేను పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళి ఇచ్చేస్తే ఫాస్టింగ్ కాదది. రాత్రి లాస్ట్ మీల్ తర్వాత ఒక 12 అవర్స్ అన్న గ్యాప్ ఉండటం ఫాస్టింగ్ శాంపుల్. అంటే పొద్దున్న లేచి టీ కాఫీ కూడా తాగకుండా వెళ్ళి శాంపుల్ ఇవ్వాలి. అందుకే మీరు ఇప్పుడు చూస్తారు డయాగ్నోస్టిక్ సెంటర్స్ అన్నీ కూడాను ఎప్పుడు అస్తమాను తెరిచి ఉంటాయి. పొద్దున్న మీరు 7 o'clock వెళ్ళి ఇచ్చినా కూడా శాంపుల్స్ తీయటానికి వాళ్ళు ఫ్లెబాటమిస్ట్ ఉంటారు. అందుకని ఫాస్టింగ్ శాంపుల్స్ మీద తీసిన రీడింగే వాల్యుబుల్ అనమాట. ఎప్పుడంటే అప్పుడు తీస్తే ఆ వాల్యూస్ని బట్టి మీకు డయాబెటీస్ ఉందా లేకపోతే మీకు లిపిడ్ ప్రాబ్లం ఉందా అనేది చెప్పలేరు. ఫాస్టింగ్ శాంపిల్స్ ఇవ్వాలి. ఏ టైంలో చెప్తే ఆ టైంకి వెళ్ళి ఆ శాంపిల్స్ ఇవ్వాలి. ఇది కూడా మనం అందరూ గమనించాలి. ఇవే కాకుండా వేరే ఏమన్నా స్పెషల్ టెస్ట్ మనల్ని ఫిజిషియన్ లేకపోతే సర్జన్ ఎగ్జామిన్ చేశాక వాళ్ళు ఏ టెస్ట్లు రాస్తారో ఆ టెస్ట్ల గురించి మనం, అవి స్పెషల్ టెస్ట్లు అయితే కనుక ఒక్కసారి లెబారెటరీ కన్సల్టెంట్తోనన్నా లెబారెటరీ స్టాఫ్నన్నా వెళ్ళి కలిసి ఆ కండిషన్స్ ఏమిటో తెలుసుకుని ఆ శాంపుల్స్ ఇవ్వటం మంచిది. లేకపోతే ఆ వాల్యూస్కి అది వాళ్ళు రీడ్ చేసేటప్పుడు దానికి మీనింగ్ సరిగ్గా ఉండదు. కానీ అవన్నీ గమనించుకుని తెలుసుకోవాలి. బై ప్రిస్క్రిప్షన్ రాసిన టెస్ట్ను మనం చేయించుకునే టెస్ట్లకి ఇవి తేడాలు ఉంటాయి.